రూపాయల వారికి వెళ్తుంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇట్టు రాక్కు కొట్టి చూపిస్తాడు. ఈ కొట్టి చూపించబోతే ఈ గుండు సినిమా రిలీజ్ అవ్వకముందు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లోనే 100 కోట్లు బిజినెస్ చేసింది. కళ్యాణ్ బాబు రికార్డులు అంటే కళ్యాణ్ బాబు అంటే రికార్డులు. పూర్తిగా కూడా అంటే నిజంగానే సినిమా ప్రీ రిలీజ్ సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ దాదాపు 100 కోట్లు పైగా సినిమా వసూలు చేసింది. అంటే రిలీజ్కి ముందే ఓజీ సినిమా రికార్డులు బ్రేక్ చేసిందని చెప్పాలి. ఇంకా ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ మెగా పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇక్కడ ఒకసారి కట్అవుట్లు కూడా చూడొచ్చు. ఒక్కసారి తెలుగు స్టేట్స్ విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా ఒక్కసారి మీరు ఈ కట్అవుట్ చూస్తే అర్థమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా అనౌన్స్ చేస్తున్నారు. మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ ఒక సందడి వాతావరణం, ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మొత్తం అంటే ఎవరిని కదిలించినా సరే ఓజీ ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ తన రికార్డు తనే బ్రేక్ చేసుకోవడం ఆయన కలవాటు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఆ విధంగానే రికార్డులు బ్రేక్ చేస్తుందని చెప్తారు. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతుంది సార్? నేను కలకత్తా నుంచి వచ్చాను సార్. మా అక్కని ఇక్కడ ఇచ్చాం. ఈ సినిమా హిట్ అవ్వాలని అన్నందనలా పొద్దు నుంచి ఓజీ బ్లాక్ బాస్టర్. పవన్ కళ్యాణ్ సంబంధించి ఓజీ సంబంధించి చాలా మంది టీ షర్ట్లు కావచ్చు లేదా అట్లాంటి రిబ్బన్లు కట్టుకొని ఇక్కడ సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మాస్ ఎంట్రీతో రాబోతూ ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఒక అభిమాని? అన్నా పవన్ కళ్యాణ్కి మాస్ ఎంట్రీ ఏముండదన్నా. పవన్ కళ్యాణ్ అంటే మాస్. 2 రాష్ట్రాలు కూడా దేవుడు అది పవన్ కళ్యాణ్. మాకు కలెక్షన్లతో పని లేవు, రికార్డులతో పని లేవు. ఆయన చూడండి రికార్డులు ఏంటి అన్నా? ఆయన చూడండి ఏంటి? ఆయన చూడండి రికార్డులు ఉన్నాయా? ఆయన చూడండి రికార్డులు ఉన్నాయా? నిన్న మొన్న బుట్లాడి కూడా తెలుసా రికార్డులు? ఏ రికార్డులు ఉన్నాయి చెప్పు? ఏ రికార్డులు కావాలి చెప్పు? ఏ రికార్డులు కావాలి? 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు అది పవన్ కళ్యాణ్ ఒకటే. సార్ వేర్ ఇస్ ద అంబటి రివ్యూ ఇస్తారు కదా, నిన్న వచ్చి రివ్యూ ఇచ్చారు కదా, ఇది బాగోలేదు అది బాగోలేదు 2 సినిమా ఇప్పుడు వచ్చి చూడమన్నా సినిమా మొత్తం వరల్డ్ వైడ్ టాక్ బొమ్మలేసి దోపలేసిపోతుంది. వేర్ ఇస్ ద అంబటి. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ టచ్ చేసే మగాళ్ళు లేడు. ఈసారి ఇట్టు కొడుతున్నా డబ్బులు తీసే పవన్ కళ్యాణ్ భక్తులే, జేబులో డబ్బులు తీసే పవన్ కళ్యాణ్ భక్తులే. చిరంజీవి తమ్ముడు, జగన్ గాడి మొగుడు. చూశారు కదా, ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా సరే మొత్తం ఓజీ మేనే కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు బాబాయ్ అబ్బాయి అంటే ఇక్కడ ఈ బ్యానర్ చూడొచ్చు. పవన్ కళ్యాణ్ పక్కన రామ్ చరణ్. ఒక్కసారి మీరు ఈ బ్యానర్ ఇది ఫ్లెక్స్ చూడొచ్చు, ఇది చూడొచ్చు. మీరు అంటే రకరకాలుగా తమ అభిమానాన్ని చాటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే మాకు తమ అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 2వ తారీఖు దసరా విజయవాడలో కాదు, దసరా 2వ తారీఖు కానీ మాకు దసరా ఈ రోజు. రైట్ మరి ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి నేరుగా తిరుపతి వెళ్దాం. తిరుపతిలో జాతర ఏ స్థాయిలో ఉంది, అక్కడ మరి కాసేపట్లోనే ఈ ప్రీమియర్ షో పడబోతోంది. మరి తిరుపతిలో జాతర ఏ లెక్కలో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు పవన్ కళ్యాణ్ ఓజీకి సంబంధించి ఓజీ 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 అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఒక్కసారి నేరుగా తిరుపతి వెళ్ళిపోతాం. తిరుపతిలో జాతర ఏ స్థాయిలో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, థియేటర్ల దగ్గర ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ ఫ్యాన్స్ హంగామా, ఆ జాతర ఏ స్థాయిలో ఉంది అక్కడ? తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఓజీ చిత్రం మరొక గంటల్లోనే రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా రచ్చ చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నదైతే తిరుపతిలోని కళ్యాణ్ థియేటర్ వద్ద డీజే సౌండ్లతో అభిమానులంతా కూడా ఈ యొక్క కేక్ కటింగ్ చేసుకుంటూ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఖచ్చితంగా మా అధినాయకుడు ఈ యొక్క చిత్రం బంపర్ హిట్ అవుతుందంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతుందండి చిత్రం? ఓజీ 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 ఒక అరాచకం, ఒక అద్భుతం. ఓజీ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు కాదు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ, వైసీపీ వాళ్ళు కూడా కాసుకో ఉన్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి రికార్డు కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అన్ని రికార్డులు బద్దలు కొట్టబోతున్నాం. ఇంకొక గంట తర్వాత
థియేటర్ మా వాళ్ళు ఇలాగే చెప్పారు, థియేటర్ వాళ్ళు ఇన్సూరెన్స్ రెడీ చేసుకోండి, ఎందుకంటే ఆ రేంజ్ లో సినిమా ఉండబోతుంది. అద్భుతం. ఈ సినిమా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే విధంగా సినిమా ఉండబోతుంది. ఇప్పటికే